morning. This is Yamini. Welcome to 30 by 60 headlines. ఏటీఎంల దగ్గర అర్ధరాత్రి అదే రద్దీ. మెషిన్లో మనీ లేక పనిచేయక ఖాతాదారుల అవస్థలు. పేదల ఖాతాల్లోకి భారీగా బ్లాక్ మనీ. 2 రోజుల్లో 2 లక్షల కోట్ల డిపాజిట్. 100 నోటున్నోడే మహారాజు. చిల్లర దొరక్క జనం అవస్థలు. ఉప్పు కోసం ఆగని జనం పరుగులు. కొరత లేదంటున్న ప్రభుత్వాలు. చలితో వణికిపోతున్న జనం. కనిష్ట స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు. రేపు ఆకాశంలో మరో అద్భుతం. మరింత ప్రకాశవంతంగా చంద్రుడు. డీటెయిల్స్ చూద్దాం. పెద్ద నోట్ల రద్దుతో పెద్దోళ్లలో వణుకు పుట్టడం మాటేమో గాని సామాన్య ప్రజానీకం మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. అర్థంతరంగా కేంద్రం చేసిన ప్రకటనతో ఇటు నగరాల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ చిల్లర కోసం బ్యాంకులు ఏటీఎంల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 రోజులుగా నోట్లు మార్పిడి జరుగుతున్నా 100 నోట్లు దొరక్క సతమతమవుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నగరాల్లో జనాలకు చిల్లర కష్టాలు కొనసాగుతున్నాయి. ఏటీఎంలు పనిచేయకపోవడంతో బ్యాంకుల దగ్గర చాంతాడంత క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. కనీసం కూరగాయలు కొనడానికి కూడా చిల్లర లేక అల్లాడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఏటీఎంలు పూర్తిగా పనిచేయడం లేదు. నో క్యాష్ బోర్డులు జనాలను వెక్కిరిస్తున్నాయి. అక్కడక్కడ ఏటీఎంలు పనిచేస్తున్న 2000కు మించి తీసుకునే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ క్యూ లైన్లలో నుంచుకునే ఓపిక లేక చాలా మంది అర్ధరాత్రి సమయాల్లో ఏటీఎంలకు వెళ్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతోంది. ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో 2-3 వారాల సమయం పడుతుందంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. అప్పటి వరకు ప్రజలకు కష్టాలు తప్పెట్టు లేవు. లెక్కపత్రాలు లేకుండా కారులో తీసుకెళ్తున్న 2,15,000 రూపాయల నగదును సీజ్ చేశారు హైదరాబాద్ పోలీసులు. లంకర్ హౌస్ ప్రశాంత్ నగర్ వద్ద కారులో వెళ్తున్న దిలీప్ సోనుల వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా డబ్బు బయటపడింది. 2,000 రూపాయలకు 1,500 రూపాయలు చెల్లించేలా కమిషన్ వ్యాపారాన్ని అక్రమంగా నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సీజ్ చేసిన డబ్బును ఐటీ అధికారులకు పంపుతా ఉంటున్నారు పోలీసులు. పెద్ద నోట్లు రద్దు చేయడంతో వాటిని మార్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు బడాబాబులు. పంజాబ్ పాటియాలలో 4 కోట్ల రూపాయలను మార్చేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా బ్లాక్ మనీయే. 4 కోట్లకు లెక్క లేకపోవడంతో ఐటీ శాఖకు పంపించారు. జీరో బ్యాలెన్స్ తో ప్రారంభించిన జన్ ధన్ అకౌంట్లలోకి భారీగా సొమ్ములు చేరుతున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసిన 2 రోజుల్లోనే 2 లక్షల కోట్లు ఈ ఖాతాలోకి వచ్చి చేరడంతో ప్రభుత్వం దృష్టి పెట్టింది. జన్ ధన్ ఖాతాల్లో ఆకస్మికంగా డబ్బులు వచ్చి పడుతున్నట్లు కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. అక్రమ లావాదేవీలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లెక్కల్లో చూపించకుండా తప్పించుకునేందుకు 500, 1000 రూపాయల నోట్లను బులియన్ మార్కెట్లోకి తరలించే వారిపై కార్యకలాపాలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నిఘా వేసినట్టు తెలిపారు. నోట్ల కట్లు డ్రైనేజ్ లో పడేశారంటూ వచ్చిన వార్తలు విశాఖలో కలకలం రేపాయి. స్థానిక హెచ్పీ కాలనీలో 250 పాటు 500 నోట్లను డ్రైనేజ్ లో పాడేశారన్న సమాచారంతో పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు అక్కడకు చేరుకుని అందరినీ ఇళ్లకు పంపారు. వదంతులు నమోదని సూచించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మహావిశాఖ నగరపాలక సంస్థతో పాటు తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు కలిసొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీవీఎంసీకి ఆస్తి పన్ను ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఒక్క రోజుకి సుమారు 4 కోట్లు లభించింది. ఆస్తి పన్ను వసూలుకు పాత నోట్లను అనుమతిస్తున్నారన్న విషయం ప్రజల్లోకి వెళ్లకపోవడం కేవలం 25 లక్షలే వసూలైంది. మొదటికి ఇది పాకడంతో పాత నోట్లతో మీ సేవా కేంద్రాల వద్ద చూపెట్టారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి 204 కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సిండగా మొదటి ఆర్థిక సంవత్సరానికి 95 కోట్లు వసూలు చేశారు. పాత బకాయిలు, అడ్వాన్స్ చెల్లింపులు, ప్రస్తుత బకాయిలు 4 కోట్లు వసూలు కానుండటంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ బకాయిలు కూడా వసూలవుతున్నాయి. ఉప్పెన దేశాన్ని ఊపేస్తోంది. ఇప్పటికే నోట్ల రద్దుతో కుదేలైన సామాన్యుడి జీవితం ఉప్పు పోటుకు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉప్పు ఇక దొరకదేమోనన్న వదంతులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. నోట్ల కోసం బ్యాంకుల ముందు క్యూ కట్టినట్టు ఉప్పు ప్యాకెట్ల కోసం షాపుల ముందు బార్లు తీరుతున్నారు.
ఉప్పు సత్యాగ్రహం పేరుతో బ్రిటిషర్స్ పై పోరాడిన దేశంలో ఉప్పుకే కరువు వచ్చిందని సెటైర్స్ సోషల్ మీడియాలో కల్చర్ చేస్తున్నాయి. ముందుంది ముసళ్ల పండుగ అంటూ నల్ల కుబేర్లను హెచ్చరించారు ప్రధానమంత్రి మోడీ. గడువు పూర్తయ్యేలోగా డబ్బును బ్యాంకుల్లో జమ చేయకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నా సహకరిస్తున్నారంటూ అభినందించారు. జపాన్లోని కోబేలో భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగించారు. డిసెంబర్ 30 తర్వాత కఠిన చర్యలు చేపడతామన్నారు. ఎన్నడూ లేనిది గంగా నదిలో జనాలు నోట్లు వేస్తున్నారని, నల్లధనం దాచుకుంటే ఇదే గతి పడుతుందన్నారు. 1947 ఆగస్టు 15 నుంచి ఉన్న ఆదాయ వివరాలు కూడా బయటకు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు మోడీ. పెద్ద నోట్ల రద్దుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నుంచి దేశాన్ని కాపాడటానికి సైద్ధాంతికంగా తాను విభేదించే సిపిఎంతో కూడా కలిసి పనిచేయడానికి సిద్దమని ప్రకటించారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీతో కలిసి దేశవ్యాప్త ఉద్యమంగా మార్చేందుకు ఆమె నడుం కట్టారు. ఇప్పటికే కేజ్రీవాల్ మమతకు మద్దతిచ్చారు. మాయావతి, ములాయం కూడా మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వీరందరి సహకారంతో మోడీ సర్కార్ను పార్లమెంట్లో నిలదీయాలని మమత నిర్ణయించారు. కర్ణాటకలోని చిక్కమంగూరులో 2,000 రూపాయల నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మనీని అరికట్టేందుకు 500, 1000 నోట్లను రద్దు చేసి కొత్తగా 2,000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇదే అదునుగా కొందరు అప్పుడే 2,000 రూపాయల నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. చిక్మంగళూరులోని ఏపీఎంసీ మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తులు 2,000 నకిలీ నోట్లు ఇచ్చి ఉల్లిపాయలు తీసుకువెళ్లారు. ఆలస్యంగా విషయం గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 2,000 నోట్లు చెల్లుబాటులోకి వచ్చిన 2 రోజుల్లోనే నకిలీ నోట్లు తయారు చేయడంతో ప్రజలు హడలిపోతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నకిలీ నోట్లు తయారు చేసిన వారి కోసం గాలిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు మంత్రి నారాయణ. కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దీనివల్ల నల్ల కుబేర్ల ఆట కట్టించవచ్చని, సామాన్య ప్రజలకు కొన్ని ఇబ్బందులున్నా తప్పకుండా అందరూ సహకరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మరో 2 రోజుల పాటు వివిధ కార్యకలాపాల్లో పాత నోట్లు తీసుకునేందుకు గడువు పెంచిందన్నారు మంత్రి నారాయణ. హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహ్మద్గూడలో అర్ధరాత్రి కార్డనల్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. నార్త్ జోన్ డీసీపీ సుమతి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. 7 రౌడీ షీటర్లు, 14 మంది అనుమానితులు, డ్రగ్స్ కేసులో 2 అనుమానితులు, 2 స్నాచర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లేదండి ప్రతి కొంచెం కావాలండి నెంబర్ తీసుకో సరిపోద్ది. అరే ఒకసారి విజువల్ తీసుకుంటే మన పని అయిపోతుంది. జంతువులు ఇప్పుడు మైకిల్ ఎక్కడైతే మేము చాలా విరివిగా వెళ్ళలేని చిన్న చిన్న గలీలు, చాలా ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్లేసెస్లో సిటీ పోలీస్ సాధారణంగా చాలా సడన్గా ఆడ్ పీరియడ్లో కార్డనల్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటాము. డాక్యుమెంట్స్ ఏదర్ రిజిస్ట్రేషన్ లేనివి కానీ, రిజిస్ట్రేషన్ డీలే కానీ, లేదంటే దానిలో ఆల్మోస్ట్ ఒక 35 వెహికల్స్ వరకు డౌట్ఫుల్గా ఉన్నవి గుర్తించడం జరిగింది. వెహికల్ యొక్క అడ్రస్సు, తర్వాత ఇంట్లో వెహికల్ ఓనర్ అని చెప్పబడే వ్యక్తికి అది సరిగా ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాము. అదే కాకుండా ఫోన్ నంబర్స్ ఆఫ్ యంగ్స్టర్స్, తర్వాత ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ అడ్రస్ చెప్పలేకపోయారో, పని చేసే చోట చెప్పలేకపోయారో, చదవడం చెప్పలేకపోయారో, వాళ్ళ ఆక్యుపేషన్ చెప్పలేకపోయారో, అలాంటి వాళ్ళ ఇచ్చిన ఫోన్ నంబర్కి మన డేటాబేస్లో కరెక్ట్గా ఉందా లేదా, అదే మనిషి ఫోన్ క్యారీ చేస్తున్నారా లేదా.
బ్యాక్ టు న్యూస్. నేడు తెలంగాణ గ్రూప్ 2, 3, 4 పేపర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది టీపీపీఎస్సీ. తొలి 2 పేపర్లలో అక్కడక్కడ తప్పులు జరగడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు. ఇకపై అలాంటి తప్పులు రాకుండా చూస్తామని ప్రకటించింది టీపీపీఎస్సీ. గ్రూప్ 2 పరీక్ష పూర్తి పారదర్శకంగా కట్టుదిట్టంగా జరిగిందన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి. 6 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష రాశారని, ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అన్నారు. కొన్ని జిల్లాల్లో చిన్నపాటి గందరగోళం జరిగినా దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, అభ్యర్థులకు ఇచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. పోలీసులు వీళ్ళందరూ సమిష్టిగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో సెంటర్ల దగ్గర సౌకర్యాలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో, కానీ పరీక్షకు సంబంధించినంత వరకు అది క్వశ్చన్ పేపర్కి సంబంధించి కానివ్వండి, ప్రశ్నపత్రాలకు సంబంధించి కానివ్వండి, లేదా ఆన్సర్ షీట్లకు సంబంధించి కానివ్వండి, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. పరీక్ష పూర్తి పారదర్శకంగా, పూర్తి పద్ధతిగా. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మంత్రి కేటీఆర్ ఇవాళ నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. గోళ్లపాడు కాలువ ఆధునీకరణ పనులు, లకాజు చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సత్తెపల్లిలో ఫుడ్ పార్క్ కు శంకుస్థాపన చేసి ఆ తర్వాత భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలోని బలోత్సవంలో పాల్గొంటారు మంత్రి కేటీఆర్. రెడీ టు డ్రింక్ పేరుతో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం తీసుకున్న నూతన విధానంపై మండిపడ్డారు వైసీపీ నేత బొత్స. బీచ్ రోడ్లు, టూరిజం ప్రాంతాల్లో బార్ లైసెన్స్లు ఇచ్చి విశాఖ కీర్తి ప్రతిష్టలను మంటగలుపుతున్నారని ఫైర్ అయ్యారు. బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించాలనుకోవడం సరికాదన్నారు ఆయన. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ ని మంత్రి నారాయణ సందర్శించారు. బ్యారేజ్ నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సముద్రం పాలవుతున్న 3000 టీఎంసీల గోదావరి నీటిలో 954 టీఎంసీలు వినియోగించి 2 కోట్ల ఎకరాలకు నీరు ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పోలవరాన్ని 2018 నాటికి పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలనే సీఎం చంద్రబాబు సంకల్పమని స్పష్టం చేశారు. నెల్లూరులో 68% ప్రజలు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని, అందుకే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఆధిక్యత ఇస్తోందని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న మెడుకో సంధ్యారాణి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ను సంధ్యారాణి కుటుంబ సభ్యులు కలిశారు. సంధ్యారాణి ఆత్మహత్య లేఖ, ప్రొఫెసర్ లక్ష్మీ వేధింపులను ఆయనకు వివరించారు. దీంతో స్పందించిన ఆయన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, డీజీపీ సాంబశివరావులతో ఫోన్లో మాట్లాడారు. సంధ్యారాణి కేసులో నిందితులకు శిక్ష పడాలని వారిని కోరారు. అవసరమైతే సీఎం చంద్రబాబుతో కేసీఆర్ కూడా మాట్లాడతారన్నారు మంత్రి కేటీఆర్. త్వరలో టీ హబ్ 2వ దశను ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని సిటీ కన్వెన్షన్ లో టీ హబ్ ప్రథమ వార్షికోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ యువత ఆలోచనలకు రెక్కలు తొడగమన్నారు. ఎంతోమంది నైపుణ్యాభివృద్ధికి టీ హబ్ వేదికైందన్న కేటీఆర్, ఉత్సాహవంతులైన యువతకు టీ హబ్ అండగా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. More and more private sector incubators are wanting to come into Hyderabad, which also will provide a lot more options, lot more opportunities for the youngsters in India to come and actually dabble in innovation. We'll be more than happy to support that as well. Another thing I also wanted to talk about a bit was a fund that we are creating. As a government, we are also going to pitch in. In fact, we are not just going to talk, we are also going to put in some money, and we also want to make sure we support you fully well. As you know, for the first time in India's history, we have a Prime Minister who had talked about
Startup India Fund to the tune of almost 10,000 crores as part of the Digital India campaign. In fact, our Honorable Chief Minister is very, very supportive of the idea. In fact, he's helped us actually with a budgetary allocation as well. And we are going to be launching a T fund in tandem with T Hub to the tune of nearly 100 crores of rupees in the next couple of months. బ్యాక్ టు 30/60. 2.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పల్లెల్లోనే నిద్రిస్తున్నట్లు తెలిపారాయన. మధిర నియోజకవర్గంలోని ఎర్రపాలెం మండలంలో 4 రోజులుగా పల్లె తిరుగుతూ అక్కడే నిద్రిస్తున్నారు భట్టి. అంటే గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రమాదకరంగా కూడా ఉన్నాయి. ఆ సమస్యలు చూస్తూ ఉంటే ముఖ్యంగా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఇక్కడే ఉన్నాడు. 7 లక్షల రూపాయల లోన్ ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వం పెట్టిన 10 ఎకరాల ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేశారు దుండగులు. కేసముద్రం మండలం రంగాపురంలో ప్రభుత్వం అధికారులు సువిశాల ప్రదేశంలో మొక్కల పెంపకాన్ని చేస్తున్నారు. ఇది గిట్టని వారు ఈ మొక్కలను నాశనం చేశారు. నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు మహబూబాబాద్ డీఎస్ఓ. ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామన్నారు పోలీసులు. ఖమ్మంలో సాగర్ కాల్వ వద్ద సెల్ఫీ దిగుతూ గల్లంతయ్యారు 2 ఇంజనీరింగ్ విద్యార్థులు. వీరిని పరమేశ్వర్ రెడ్డి నాగరాజులుగా గుర్తించారు. విజయ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. శనివారం సెలవు కావడంతో సాగర్ కాల్వ వద్దకు వచ్చిన వీరిద్దరూ సెల్ఫీ దిగుతూ నీళ్లలో కొట్టుకుపోయారు. మృతదేహాల కోసం గాలిస్తున్నారు పోలీసులు. సిలిండర్ల పేలుడుతో కర్నూలు జిల్లా ఆదోనిలో 3 ఇళ్లు దగ్ధమయ్యాయి. సంఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందే. సమీపంలోనే ఉన్న 2 వ్యక్తులకు మాత్రం స్వల్పంగా గాయాలయ్యాయి. హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ 80 లక్షల మేర టోకరా వేశాడు ఓ మోసగాడు. అశోక జేమ్స్ అండ్ జ్యువెలర్స్ పేరుతో నిజాంపేటలో 1 గ్రామ్ గోల్డ్ షాప్ నడుపుతున్నాడు దొరబాబు. తన షాప్ కు వచ్చే మహిళలను మాయమాటలు చెప్పి వారిని మోసగించాడు. 25,000కి తులం బంగారం అంటూ మహిళలకు ఆశ చూపి లక్షల్లో మోసం చేశాడు. ఇప్పటి వరకు 80 లక్షలు దోచేశాడు. మోసపోయామని గ్రహించిన మహిళలు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటి నగరాల్లో రాత్రి 7 దాటితే చలి మొదలవుతోంది. అర్ధరాత్రి దాటేసరికి అది రెట్టింపు అవుతోంది. ఉదయం 8 వరకు గడగడ చలి వణికిస్తోంది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఎండలు ఎంతగా మండిస్తాయో చలి తీవ్రత కూడా అదే స్థాయిలో ఉంటోంది. తమిళనాడు సీఎం జయలలితకు ఇన్ఫెక్షన్ తగ్గిందని, ఆమె శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నారని అపోలో ఆస్పత్రి అధినేత స్వయంగా ప్రకటించారు. అయితే ఆమె ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. జయక్షేమంగా ఉన్నారన్న విషయం అన్నాడీఎంకే కార్యకర్తలకు పెద్ద శుభవార్తే. 2.5 నెలల నుంచి ఆమె త్వరగా ఆసుపత్రి నుంచి రావాలంటూ ప్రత్యేక పూజలు చేశారు.
యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. దీనిపై పార్టీలు చర్చించి నిర్ణయిస్తామన్నారు. యూపీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ ఓటమి ఖాయమన్నారు అమిత్ షా. ఆ పార్టీల హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే కమలానికి పగ్గాలు అప్పగించాలని పిలుపునిచ్చారు. కోల్కతాలో సిలిండర్ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. ఉన్నట్టుండి సిలిండర్ పేలినట్లు తెలిపారు స్థానికులు. సిలిండర్ పేలుడుతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బాంబు పేలిందని భావించిన జనం ఉరుకులు పరుగులు తీశారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.